కాశ్మీర్ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు ఒక గొప్ప నిర్ణయం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్న నిర్ణయం. రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ 5 ఏళ్ల కాలంలో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. కాశ్మీర్ లోయకు పర్యాటకులు పోటెత్తారు. ఆగస్టు 5 జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక మరపురాని రోజు. ఆ రోజు నరేంద్ర మోడీ నాయకత్వాన గల కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ సమర్థించారు. అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ వేరే ప్రాంతమన్న అభిప్రాయం చాలా మందికి ఉండేది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అభినందించని వారంటూ ఎవరూ లేరు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి వేరేగా ఉండేది. ఉగ్రవాదులు రాజ్యమేలారు. ఏ గల్లీలో చూసినా తుపాకీ చప్పుళ్లే వినిపించేవి. అనేక రాజకీయ పార్టీలు లోపాయికారిగా ఉగ్రవాదులకు అండగా నిలిచారు. పైకి ఉగ్రవాదుల చర్యలను ఖండించినప్పటికీ లోలోపల వారికి అన్ని విధాల మద్దతు పలికారు. దీనికి తోడు వేర్పాటువాద సంస్థలు తమ పట్టును నిలబెట్టుకోవడానికి ఉగ్రవాదులకు ఊతమిచ్చాయి. హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వేర్పాటువాద సంస్థలు ఎక్కడ్నుంచో వచ్చినవి కావు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల నుంచి విరాళాల రూపంలో సహాయ సహకారాలు స్వీకరిస్తున్న సంస్థలే. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఆర్టికల్ 370ను పొందుపరచడమే ఒక ఘోరమైన తప్పిదమంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఆర్టికల్ 370 అమలులో ఉండడంతో కాశ్మీర్ ప్రజలకు తాము భారతదేశంలో అంతర్భాగం కామేమోనన్న భావం కలగడానికి ప్రధాన కారణమైంది. ఈ తప్పును సరిదిద్దడానికి దాదాపు 6 దశాబ్దాలు పట్టింది. కాశ్మీర్ ప్రజలను నొప్పించకుండానే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 అధికరణాన్ని కేంద్రం తొలగించింది. అదే సమయంలో కాశ్మీర్తో కలిసి ఉంటున్న మొదటి నుంచి వేరు భావంతో ఉన్న లడక్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించింది. లడక్ ప్రాంతానికి యూనియన్ టెరిటరీ హోదా కల్పించడం వల్ల సదరు ప్రాంతంపై చైనా పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది కేంద్ర ప్రభుత్వం. కాగా ఆర్టికల్ 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సామాజిక పరిస్థితులు మారిపోయాయి. కాశ్మీర్ లోయలో తుపాకుల చప్పుళ్లు వినిపించడం మానేసింది. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం మొదలైంది. ఒక మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దిశగా పయనించడం మొదలైంది. మంచులోయకు మంచి రోజులొచ్చాయి. ఇదంతా ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జరిగిన పరిణామాలు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్ లోయలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కాశ్మీర్ లోయ అంతటా తుపాకుల చప్పుళ్లే వినిపించేవి. ఎప్పుడు చూసినా చేతుల్లో తుపాకులు పట్టుకున్న కుర్రకారే కనిపించేవారు. అంతేకాదు అమాయకులైన పర్యాటకులు, ప్రజలు విగత జీవులుగా మారిన దృశ్యాలే కనిపించేవి. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కశ్మీర్ యువత గతంలో ఉగ్రవాదం పడగ నీడన ఉండేది. చదువుకోవడాలు, ఉద్యోగాలు చేయడాలు ఇవేవి కాశ్మీర్ యువత అజెండాలో ఉండేవి కావు. కాస్తంత వయస్సు రాగానే ఏదో ఒక ఉగ్రవాద సంస్థలో చేరడం, అమాయకులైన ప్రజలపై ఏదో ఒక కారణంతో విరుచుకుపడ్డం ఇదే ఒక తంతులా నడిచేది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్రం ఒక పథకం రూపొందించింది. అదే సహీ రాస్తా పథకం. సహీ రాస్తా కాశ్మీర్ అభివృద్ధిలో ఇదొక కీలక పథకం. కాశ్మీర్ను ప్రగతి పదంలో దూసుకెళ్లడానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సహీ రాస్తా పథకానికి శ్రీకారం చుట్టింది. కాశ్మీర్ యువతకు సరైన దారి చూపించే పథకం ఇది. ఈ పథకంలో భాగంగా ముందుగా టెర్రరిజం వైపు వెళ్లే కుర్రకారును సైన్యాధికారులు గుర్తిస్తారు.
ఆ తర్వాత సహీ రాస్తాలో భాగంగా వారిని మోటివేట్ చేస్తారు. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెబుతారు. ఆ తర్వాత వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తారు. పునరావాస శిబిరాలకు వెళ్లే యువతలో 87% మందిలో మార్పు వచ్చిందన్నారు సహీ రాస్తా ప్రాజెక్ట్ నిర్వాహకులు. వాస్తవానికి కాశ్మీర్లో చదువుకున్న యువత కూడా తక్కువే. చాలా మంది స్కూల్ ఫైనల్ తోనే చదువులు ఆపేవారు. ఇక కాలేజ్ చదువుల వరకు వచ్చే యువకులు బాగా తక్కువగా ఉండేవారు. అంతేకాదు అసలు ఏడాదిలో సగం రోజులు కూడా కాలేజీలు నడిచేవి కాదు. ఎప్పుడూ కాశ్మీర్ లోయలో ఏదో ఒక అల్లరి. దీంతో కాలేజీలకు సెలవులు ప్రకటించేవారు. చదువు తక్కువ కావడంతో జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో కాశ్మీర్ స్టూడెంట్లు ఇతరులతో పోటీ పడలేకపోయేవారు. దీన్ని అధిగమించడానికి సూపర్ 50 పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది కాశ్మీర్ పాలకవర్గం. ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు జరుపుతారు. ఈ పరీక్షల్లో మొదటి 50 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను శ్రీనగర్లోని ప్రత్యేక కాలేజీకి తరలిస్తారు. అక్కడ వారికి ఉచిత విద్య అందిస్తారు. అంతేకాదు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా ఇక్కడే శిక్షణ ఇస్తారు. కాశ్మీర్ అంటే భూతల స్వర్గం. కాశ్మీర్ అంటే పర్యాటకానికి మారుపేరు. ఆర్టికల్ 370 అమల్లో ఉన్నంతకాలం కాశ్మీర్లో కాగడా పెట్టి వెతికిన టూరిస్టులు కనిపించేవారు కాదు. అయితే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు మారాయి. కాశ్మీర్ లోయకు పర్యాటకులు పోటెత్తడం మొదలైంది. కాశ్మీర్ లోయలో ఎటు చూసినా పర్యాటకులే కనిపించడం మొదలైంది. గతంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ టూరిస్టులు కాశ్మీర్ లోయకు వచ్చేవారు కాదు. రోజుకు సగటున 60,000 మంది పర్యాటకులొచ్చినట్లు లెక్కలు తేల్చి చెప్పాయి. పర్యాటకుల సంఖ్య పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ రేటు 95% చేరుకుంది. దీంతో గదుల అద్దెలు కూడా పెంచేశారు హోటళ్ల యజమానులు. కాశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. ఉగ్రవాదం కారణంగా గతంలో కాశ్మీర్ అందాలు చూడడానికి వచ్చేవారు చాలా తక్కువగా ఉండేవారు. 6-7 ఏళ్ల కిందటైతే హోటళ్లు, రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ రేటు 30% లోపే ఉండేది. కేవలం పర్యాటకం మీద ఆధారపడే కాశ్మీర్ లోయలో కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. పర్యాటక రంగం దెబ్బతిన్నప్పుడు ఈ కుటుంబాలకు ఉపాధి ఉండేది కాదు. బతకడానికి నానా ఇబ్బందులు పడేవాళ్లు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయకు మంచి రోజులొచ్చాయన్నారు స్థానికులు. చాలా కాలం తర్వాత 4 రాళ్లు సంపాదిస్తున్నామని కాశ్మీర్ లోయలోని ప్రజలు మురిసిపోయారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందు తుపాకుల గర్జనలు వినిపించిన కాశ్మీర్ లోయలో ఇప్పుడు పరిశ్రమలు పురుడు పోసుకుంటున్నాయి. కాశ్మీర్లో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతి ఏడాది దాదాపు 80,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. అనేక ప్రాజెక్టుల రూపంలో ఈ సొమ్ము కాశ్మీర్ ప్రజలకు అందుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు కాశ్మీర్ లోయ తలుపులు బార్లా తెరిచింది. కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం మొదలైంది. కాశ్మీర్ లోయలోని మెజారిటీ ప్రాజెక్టులు మౌలిక వస్తుల కల్పనకు సంబంధించినవే. గతంలో కాశ్మీర్ లోయలో పరిశ్రమలు పెట్టడానికి కాగడా పెట్టి వెతికినా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకొచ్చేవారు కాదు. ఉగ్రవాదం పట్ల భయమే దీనికి కారణం. టెర్రరిస్టులను దాటుకుని పరిశ్రమలు పెట్టాలన్న ఆలోచన కూడా ఎవరికీ వచ్చేది కాదు. పరిశ్రమల సంగతి తరువాత, ముందు బతికుంటే చాలు అనుకునేవారు పారిశ్రామికవేత్తలు. కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. కాశ్మీర్ లోయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అంతేకాదు ప్రభుత్వం నుంచి రుణాలు, సబ్సిడీలు కాశ్మీరీ ప్రజలకు అందుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు అతి తక్కువ ధరకు భూమి కూడా కేటాయిస్తోంది. దీంతో లోయలో తక్కువ పెట్టుబడితో పరిశ్రమలు పెట్టడానికి కాశ్మీర్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే అందుకు అనుగుణంగా మౌలిక వస్తువులు కల్పించాలి. రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం వంటి వస్తువులకు పెద్దపీట వేయాలి. దీంతో కాశ్మీర్ లోయలో అభివృద్ధిని పరవళ్లు తొక్కించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసింది. కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది.
పథకాలను రూపొందించడమే కాదు, వాటిని సరిగ్గా అమలయ్యేలా చర్యలు కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ను అన్ని రాష్ట్రాలతో పాటు అభివృద్ధి ట్రాక్ మీదకెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది.